తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూ కౌంటర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. లడ్డు రుచి ఎలా ఉంది, అలాగే నాణ్యత ఎలా ఉందనేది మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారండి? సార్, మేము అనంతపురం జిల్లా పామిడి నుంచి వచ్చాము సార్. మేము ఈ రోజు పొద్దున్న దర్శనం అయిపోయింది, లడ్డు కోసం వచ్చాము. లడ్డు అడిగిన లడ్లు ఇస్తున్నారు మాకు. క్వాలిటీ క్వాంటిటీ బాగా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రుచి ఎలా ఉంది సార్? రుచి కూడా బాగుంది సార్. ఇప్పుడు ముందుకెళ్ళినా ఇప్పుడు చాలా బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఫిబ్రవరిలో వచ్చాను సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది. ఆ రుచిలో నాణ్యం ఉంది, చాలా టేస్టీగా కనపడతా ఉంది లడ్డు. ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అంటే లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పటికి రుచి అప్పుడు తగ్గినట్టు అనిపించింది కూడా. కానీ ఇప్పుడు బాగా మార్పు చెంది ఇప్పుడు బాగా రుచిగా అనిపిస్తా ఉంది. లడ్డు టేస్టీగా కూడా ఉంది. సైజు కూడా క్వాంటిటీ అయితే సేమ్ సార్, 180 grams కరెక్ట్ గా ఇస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ సార్వాల నుండి వచ్చాను. చాలా బాగుంది. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగుంది. తీపిదనంగానే బాగా బాగుంది టేస్ట్ సార్. లడ్డూలో రుచి కానీ బాగుంది సార్. రుచి, సైజు, వాసన చాలా బాగా వస్తుంది సార్. అంటే ఏం లేదు సార్, శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు కూడా కలుపుతున్నారు అనేటువంటి వార్త బయటకు వచ్చిన తర్వాత చాలా మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే అసలు గతంతో పోలిస్తే లడ్డు ఇప్పుడు మీకు ఆ లడ్డూలో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా? సార్, ఈజీ కనిపిస్తుంది సార్. అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి అయిపోయేది లడ్డు. కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా బాగా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా ఉంది. దాంట్లో రంగులో కూడా, రుచిలో, వాసనలో చాలా నాణ్యంగా అనిపిస్తా ఉంది ఇప్పుడైతే. అంటే అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదంటారా లడ్డు? అప్పుడు స్మెల్ వచ్చేది కొద్ది రోజులు. మనం ఇంట్లో ఒక 2-3 రోజులు పెడతానే ఒక రకమైన ఇదిగా కనిపించేది లడ్డు. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీ, చాలా టేస్టీగా. గతంలో లడ్డూలు స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలిసింది అని మీరు భావిస్తున్నారా? అంటే ఏం చెప్తారు? అలా అయితే మనమైతే దాన్ని డిసడ్వాంటేజ్ చెప్పలేము. కానీ మార్పు అయితే 100% మార్పు ఉంది. ఈ ప్రభుత్వంలో హిందూ మనోభావాలను వీళ్ళు గౌరవిస్తున్నారు. అదే గౌరవించాలని చెప్పి మేము హిందూగా నేను అదే కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? దీన్ని అంటే లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపట్లేదా? నెయ్యి తాలూకు వ్యత్యాసం కనిపించింది. నెయ్యి తాలూకు వ్యత్యాసం అయితే క్లియర్ గా కనిపించింది. రుచి కూడా తేడా పడింది. ఇది వరకు అంటే ఇప్పుడు తేడా పడింది. ఇది వరకు కొద్దిగా ఇప్పుడు బాగున్నది, ఇంకా ఇది వరకు అంటే ఇప్పుడు బాగున్నది. ఓకే, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు మీరు? ఇంతకు ముందు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, ప్రతి ఇయర్ వస్తుంటాను. కానీ ఇది వరకు అంటే ఇప్పుడు అయితే చాలా బాగుంది. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంటి రుచి కూడా ఉండేది కదా? రుచి కూడా ఉండేది కదా. అదో అంటే లడ్డు విడిపోవడం జరిగేది, గట్టిగా ఉండేది, పాడవడం జరిగేది. అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది. కానీ గతంలో నిల్వ దాంట్లో లేదు, 1 రోజు 2 రోజులకి పాడయ్యేది, లడ్డు పాడయ్యేది. కానీ ఇప్పుడు చూడుస్తూ ఉండాలి. ఇప్పుడు మరి ఇప్పుడు టేస్ట్ అయితే తేడా పడింది. చూద్దాం ఇప్పుడు. రుచి చూసారు కదా ఎలా ఉంది? బాగున్నది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? వెంకటగిరి నుంచి అండి. వెంకటగిరి నుంచి. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్? సూపర్ గా సార్, సూపర్ గా ఉంది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెష్ గా బాగా మనకు అసలు చూస్తానే తినేయాలి అనే ఆనందంగా ఉంది. దేవుడికి పెట్టి తినాలి కాబట్టి ఎత్తుకొని పోతున్నాము. కాకపోతే లిమిట్కి ఇస్తున్నారు. కొంచెం పెంచి అందరికీ అందుబాటులో కొంచెం చేస్తే బాగుంటుంది. ఒక టోకన్కి 2 లడ్లు 4 లడ్లు ఇస్తున్నారు అంతే. కాకపోతే కొన్ని పెంచి ఎక్కువ కావాలంటే పక్కన వాళ్ళకి, బంధువులకి, ఎవరికైనా మనం ప్రసాదం పంచాలంటే కూడా కానీ దొరకట్లేదు. కానీ అది ఒక అవకాశం దేవుడు వాళ్ళకి కల్పించాలి. ఓకే, తిరుమల శ్రీవారి దర్శనానికి మీరు అనునిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాను సార్. 4 నెలలకి, ఒక 6 నెలలకి, సంవత్సరానికి. ఇప్పుడు రేపు బుక్ చేసుకున్నాం దీనికి కూడా. పోయిన ఏడాది వచ్చారా? వచ్చాం. పోయిన ఏడాది లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అది చెప్పాలంటే అప్పుడు 2వ రోజు తిందామంటే స్మెల్ వచ్చేసేది. ఇప్పుడైతే 4 రోజులు పెట్టినా కూడా బాగుంది. బాగుంది. రుచి బాగా ఎక్సలెంట్ సార్. మీరు కూడా తిని చూడండి. మీరికే ఇస్తాం చేతికి, మీరే తిని చూడండి. పరిమాణం ఎలా ఉంది? అంటే సైజు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? సైజు నాకు అంతగా ఐడియా రావట్లేదు. ఒకేలాగా అనిపిస్తుంది సైజు మాత్రం. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. వాసన చెప్పండి. అంటే గతంలో అసలు వాసన చూస్తే అంత వాసన వచ్చేది కాదు అనేది కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవును. ఇప్పుడు మన గుడి కాదు కదా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం ఉన్నామంటే ఈ స్మెల్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది వరకు తయారు చేసే పక్కకు వస్తే దాకా వాసన తెలియదు. అది ఇప్పుడు మాత్రం పక్కాగా
ఆంజనేయ స్వామి కాడ గుడి కాడ నిలబడుకొని మీరు చూడండి, ఖచ్చితంగా వాసన వస్తుంది. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి వస్తున్నారు. ఏంటి దర్శనం అయిపోయిందా? సేవకు వచ్చామండి. ఓ, స్వామివారికి సేవ చేసేందుకు వచ్చారు. ఏంటి గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? బాగానే ఉందండి. ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా ఒక 2-3 రోజులు అయితే స్మెల్ వచ్చేదండి. ఇప్పుడైతే ఎటువంటి స్మెల్ లేవు. బాగానే ఉంది. బాగుందా? బాగుంది. రుచి ఎలా ఉంది? రుచి బాగుంది. వాసన? వాసన బాగుంది. ఓకే, వ్యత్యాసం చాలా ఎక్కువ ఉందంటారా? వ్యత్యాసం పర్వాలేదు సార్. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు బాగుంది. గతం కంటే ఇప్పుడు బాగుంది. స్మెల్ కూడా వెరైటీ బాగుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకున్నారా? బాగా చేసాము. ప్రసాదాలు తీసుకున్నారా? ప్రసాదాలు తీసుకున్నాం. ప్రసాదం రుచి చూసారా? రుచి చూసాం, చాలా బాగుంది. ఓకే, కానీ మెయిన్ బాగుంది ఇప్పుడు. అంటే మనకి దర్శనం కానీ వాళ్ళు తొయ్యటం కానీ ఏం లేకుండా శాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు, స్వామివారిని దర్శించుకున్నాం. గతంలో ఎప్పుడు వచ్చారమ్మా? గతంలో అంటే మేము 2 years బ్యాక్ వచ్చాం. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు అంటే బాగానే ఉంది, కానీ అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుందా? ఇప్పుడు టేస్ట్ బాగుందండి. బాగుంది. రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కూడా హైదరాబాద్ మొత్తం ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీ వచ్చాము. లడ్డు రుచి చూసారా? చూసామండి, బాగున్నది, టేస్ట్ బాగుంది. ఇప్పుడు ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారు సార్ తిరుమలకి? 1.5 year అయింది వచ్చి. ఓకే, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది లడ్డు రుచి? ఇప్పుడు టేస్ట్ బాగానే ఉంది. అంటే లడ్డు తయారీలో ప్యూర్ నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలుపుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి దాన్ని మీరు నమ్ముతున్నారా? మరి నమ్మక తప్పట్లేదు. మరి పరిస్థితి అలా ఉన్నది, అప్పుడు రాజ్యం అలా ఉన్నది. అమ్మా, అంటే లడ్డు తయారీలో ప్యూర్ నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలుపుతున్న నేపథ్యంలో దాన్ని నమ్ముతున్నారా మీరు? నమ్మేమండి. మరి అట్లా మరి చెప్పినప్పుడు టేస్ట్ లో డిఫరెన్స్ కనపడిందా? అంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది, అంటే మరి నమ్మాల్సి వస్తుంది మరి అందరూ. మరి ఇప్పుడు అయితే బాగానే ఉందండి.